అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి పరామర్శించడానికి వెళ్ళి నవ్వుతూ నవ్వుతూ ఉంటే నిన్ను ఏమనుకోవాలో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం మానవత్వం లేని వాడిలాగా, లేక ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియని వాడిలాగా, మరి నీ స్వభావం అంతేనా, లేక ఇతరులు బాధపడుతుంటే నీకు ఆనందం కలుగుతుందా? ఒక్కసారి చెప్పండి. మరి అతనికి ఒళ్ళు కాలిపోయి హాస్పిటల్లో చికిత్స పొందుతూ వాళ్ళు బాధపడుతుంటే నీ వెకిలిగా నవ్వుకుంటూ పోవడం చాలా బాధాకరంగా ఉంది. మరి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందమా, లేక నవ్వుతుండా ఏమీ అర్థం కాని పరిస్థితి. ఒక్కసారి చూడండి. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని అవస్థలు పడ్డా కానీ ఆయనకి ఆనందం కలుగుతుంది. నవ్వుతూ బయటికి వెళ్ళిపోతాడు. అతనికి ఒళ్ళు కాలిపోయి హాస్పిటల్ చికిత్స పొందుతుంటే అతను వెకిలిగా నవ్వుకుంటూ పోతుంటాడు. గతసారి కూడా ఏదో ఒకసారి చాలామంది చనిపోయారు, దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలైతే నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ వాళ్ళను ఆదరించవలసిన అవసరం లేదా? మరి రాష్ట్రానికి ప్రతిపక్ష హోదాలో ఉన్న సీఎం గారు 5 సంవత్సరాలు సీఎం హోదాలో కలిగిన వారు ఇలా చేయటం మంచిదేనా? ఒకరిని ఆదుకోవాల్సింది పోయి వెకిలిగా నవ్వుకుంటూ పోవటం ఎంతవరకు సహజం? ఒక్కసారి చెప్పండి రాష్ట్ర ప్రజలు. ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సహజము? ఏమన్నా మానవత్వం కలిగిన వాళ్ళేనా ఈ వైసీపీ వాళ్ళు? ఏమి తెలియక ఇలా మూర్ఖత్వంతో ఉన్నారా అని తెలియజేయవలసిందిగా. వీళ్ళు మానవత్వం ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, మానవత్వం లేని వాళ్ళు ఒక మూర్ఖత్వంతో, ఒక సైకోగా ఇలా 5 సంవత్సరాలు కూడా అదే విధంగా చేసి ఎంతోమంది చనిపోయినా కానీ ఆదరించకుండా వెకిలిగా నవ్వుకుంటూ ఉన్న వైసీపీ పార్టీ వాళ్ళు ఇలాకు మానవత్వం, స్వభావం అనేది అసలు తెలియదు. ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించి చెప్పండి. గతసారి కూడా ఎంతోమంది చనిపోతే అదేవిధంగా నవ్వుకుంటూ ఆయన స్వభావం, ఆయన భావం ఆయనకు ఆనందం కలుగుతుందేమో అని తెలియజేస్తూ, అది ఒకళ్ళు బాధపడుతుంటే తనకు ఆనందం కలుగుతుండొచ్చు, అది చాలా మంచిది కూడా కాదు. కానీ వాళ్ళని ఆదరించాలి, ఓదార్చాలి. ఇలా చేయటం చాలా మంచిది కూడా కాదు అని తెలుసుకోవాల్సిందిగా, కొంచెం మానవత్వం ఉన్న వాళ్ళలాగా ప్రవర్తించవలసిందిగా చెప్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.